విశేషమైన రథసప్తమి పర్వదినాన సూర్యుడిని దర్శించుకుని సూర్య నమస్కారాలు చేయటం వల్ల భక్తులకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ఆదివారం రథసప్తమి వేడుకలను ఆగమ శాస్త్రం ప్రకారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక పూజా కైంకర్యాలలో సూర్య భగవానుని పంచలోహ ప్రతిమకు పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం విశేష పూజలు నిర్వహించి భక్తుల చేత సూర్య అష్టకం, సూర్య అష్టోత్తర నామాలు, సూర్య స్తోత్రాలు పారాయణం చేయించారు. భక్తులు సామూహికంగా సూర్య ప్రార్థనలతో అర్ఘ్యం వదిలి అనంతరం నమస్కారాలు చేశారు. రథసప్తమి పర్వదినం విశిష్టతను శ్రీనివాసమూర్తి భక్తులకు వివరించారు. సూరిపోయిన సుబ్బయ్య, గంగా భవాని దంపతులు ప్రసాద వినియోగం చేశారు. పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, మాధవి దంపతులు త్రిమూర్తి స్వరూప చిత్రపటాలను భక్తులకు అందజేశారు. ప్రతి సంవత్సరము కూడా బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి సన్నిధానంలో ఆగమ శాస్త్రోక్తంగా సూర్య జయంతి అంటే రథసప్తమి వేడుకలను జరుపుకోవడం జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావించాలి. సూర్యునికి ఎంతో ప్రీతికరమైనటువంటి భానువారం అంటే ఆదివారం రోజునే రథసప్తమి రావడం అనేది మరింత విశేషం. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య భగవానుడికి పంచామృత అభిషేకం, విశేష పూజాది కైంకర్యాదులు, సూర్య అష్టక పఠనం, సూర్య అష్టోత్తరం పూజా కార్యక్రమం, తదుపరి భక్తులందరి చేత కూడా స్వామివారి యొక్క అష్టకం పఠించడం జరిగింది. ఆ తదుపరి స్వామివారికి సూర్య నమస్కారాలను సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలని అనేక రకాలుగా భక్తుల చేత ప్రార్థనలు చేయించడం జరిగింది.